కడప జిల్లా వేంపల్లిలో వరుస చోరీలతో స్థానిక ప్రజలు బెంబెలెత్తుతున్నారు. పట్టణంలోని స్థానిక జమ్మిచెట్టి వీధిలో రాత్రి గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లో చోరీ చేశారు. ఇంటికున్న తాళాలను పగలగొట్టి ఇంట్లో ఉన్న 2 తులాల బంగారు, 50,000 డబ్బు, వెండి వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితురాలు షేక్ అఖిల డిక్సన్ కంపెనీలో పనిచేసేందుకు వెళ్లిన సందర్భంలో ఈ చోరీ జరిగింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు వెల్లడించింది. ఏది ఏమైనా వరుస దొంగతనాలతో ప్రజలు భయప్రాంతులకు గురవుతున్నారు. డబ్బులు ఇంకొక డబ్బా అట్టే ఉంది సార్. వాకిలి బీరు అంతా పొగలినారు, అంతా తీసుకుని పోయినారు. సత్తులు అవి 50,000 ఫీజు కట్టుకోవాలా పిల్లల కానీ పెట్టుకొని ఉన్నది. 2 తులాలు బంగారము, 50,000 లెక్క, ఇంకా కాళ్ళకి పట్టీలు, పట్టు చీరలు అవన్నీ ఉన్నాయి. హుండీలు ఉన్నాయి సార్. పిల్లలు 2 హుండీల్లో పిల్లలు వేసుకొని ఉన్నారు. ఆ హుండీలు కూడా కట్టుకుపోయినారు సార్. అంత ఉండదు దాంట్లో. కట్టినా సార్.